మీ ప్రొఫెషన్‌లో సక్సెస్‌కి మీనింగ్ ఏం చెప్తారు మీరు? అసలు సక్సెస్‌కి మీనింగ్ ఏముంటుంది? సక్సెస్‌కి కొలమానం ఏంటి? ఎర్ర పట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే. టెన్యూర్ ఇప్పటికి కూడా సెటిల్ అయ్యేదని కాదు. మువ్వ ఏంటి అసలు మువ్వ ముద్దు పేరు ఎలా వచ్చింది? మువ్వల నవ్వకల ముద్ద మందారమా. ఇతను రైటా కాదా ఒక కేస్ టేకప్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీకు ఆ థాట్స్ అనేవి ఒక క్లయింట్ని చూశాక? అది చాలా పెద్ద టాపిక్. సమ్ టైమ్స్ మర్డర్ చేసిన వాళ్ళు కూడా వచ్చి నేను మర్డర్ చేయలేదండి, జస్ట్ కత్తిలా ఇసిరాను, అది అలా వెళ్ళి పడిందంటే చనిపోయారు అని అంటారు. ఒక్క వ్యక్తి తప్పు చేస్తేనే ఇంత డ్యామేజ్ అయితే ఒక వ్యవస్థ తప్పు చేస్తే అసలు ఏంటి రామాయణానికి న్యాయ వ్యవస్థకి ఉన్న లింక్ ఏంటి, ఉన్న సంబంధం ఏంటి, అందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? ధర్మం ఎప్పుడు యతో ధర్మ తతో జయ. యతో ధర్మ తతో జయ, జహా ధర్మ హై వహీ విజయ్. ఒక్క పాట మా కోసం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ముందుగా ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. జనరల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో లా గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లా గురించి తెలుసుకునే టైంలోనే ఆ సెక్షన్స్ గురించి భయపడుతూ ఉంటారు. కోర్టు మెట్లంటే అందరూ విపరీతమైన భయం చూపిస్తూ ఉంటారు. కానీ అర్థం చేసుకునే రీతిలో లా గురించి తెలుసుకుంటే అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి మనకి అర్థమయ్యే భాషలో ఈ సెక్షన్ల గురించి, అసలు కోర్టులో పాటించవలసిన ఏంటి, ఆ విషయాలు ఏంటి, అలాగే ఈ లాలో ముందుకు వెళ్ళడం ఎలా సాధ్యమైంది, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ వైజ్గా అండ్ మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో లాయర్ శుభరాజేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక క్యూట్ లాయర్ని చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్. ఈ ప్రొఫెషన్లోకి అసలు రావడానికి హౌ పాసిబుల్ అంటే ఏం చెప్తారు? సో ఐ వాజ్ ఆల్సో వెరీ ఈజీ గోయింగ్ గర్ల్. చైల్డ్హుడ్ అంతా కూడా ఆల్ మై లైఫ్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ అన్ అడ్వకేట్. అడ్వకేట్ కాకుండా ఇంకేదన్నా అవ్వాలి అనేది నా యొక్క ఇది ఉండింది. బట్ నా కుటుంబ నేపథ్యం కానివ్వండి, మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు అడ్వకేట్స్ అవ్వడం వల్ల చిన్నతనం నుంచి వాళ్ళు పడేటటువంటి కష్టం కానివ్వండి, వారి శ్రమ కానివ్వండి, వారి యొక్క పోరాటం కానివ్వండి, వారి త్యాగం కానివ్వండి, వారు చదువుకి ఇచ్చేటటువంటి టైం కానివ్వండి, క్లయింట్స్కి ఇచ్చేటటువంటి టైం కానివ్వండి, రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కానివ్వండి, అన్నీ చూసి నాకు ఒక లాయర్ అస్సలు వద్దు, అసలు ఐ విల్ నెవర్ బికమ్ అన్ అడ్వకేట్ అని అనుకున్నాను. బట్ మ్యాన్ ప్రపోజెస్ అన్నట్టుగా గాడ్ హ్యాస్ సమ్ డివైన్ కాస్మిక్ ప్లాన్ అండ్ ఐ హ్యాడ్ టు కమ్ ఇన్ టు ది legal fraternity, and fraternity has accepted me with lots of grace and abundance of love. So మా నాన్నగారు ఒక రోజు నాతోని మాట్లాడుతూ, ఇంటర్ అయిపోయాక there was a discussion. ఏంటి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, మరి ఐ వాజ్ వీక్ ఇన్ మ్యాథ్స్, అయితే నువ్వు మరి ఏంటి ఇంజనీర్ అవుతావా లేకపోతే ఇంకేదన్నా చూస్ చేసుకుంటావా అన్న ప్రశ్న తలకెత్తినప్పుడు మా అమ్మగారు ఇంజనీరే అవ్వాలి, నువ్వు ఈ లా ఇదంతా దే నెవర్ ఫోర్స్డ్ మీ, ఇట్ వాస్ జస్ట్ అ డిస్కషన్. ఇంకా మా నాన్నగారు ఉండి, మువ్వ ఒక్కటి చెప్తాను, నా ముద్దు పేరు మువ్వ, సో మువ్వ ఒక్కటి చెప్తాను, ఎవరికన్నా కష్టం వస్తే నా వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ గురించి నిలబడి వాళ్ళకి న్యాయం చేయగలిగి వారి జీవితాల్ని మార్చగలిగేటటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది లా మాత్రమే. నిరంతరం ధర్మం గురించి పోరాడేటటువంటి ప్రొఫెషన్ అది. అంతా ఇంత కాదు, ఇట్స్ అ నోబుల్ ప్రొఫెషన్. థింక్ ట్వైస్, థింక్ లైక్ అ ప్రూడెంట్ పర్సన్ అని చెప్పి గైడెడ్ మీ త్రూ. మైండ్ వర్షన్ మారింది. జాయిన్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా కొద్దిగా ఇష్టంగానే ఉన్నాను. ఇంకా తర్వాత ఐ స్టార్టెడ్ డెవలపింగ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్విజిటివ్నెస్ టువర్డ్స్ ది ప్రొఫెషన్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించడం, ఏది చదివినా కూడా చాలా ఇంటలెక్చువల్గా అనిపించడం, ప్రతిదీ మన డే టు డే లైఫ్లోని రిలేట్ అవ్వడం, రెజోనేట్ అవ్వడం, అన్నీ కూడా ఇంకా ఆ యొక్క బిగ్నెస్ అని జిజ్ఞాస్ అని పెంచాయి అని చెప్పుకోవచ్చు. సో అలాగా నేను లీగల్ ఫీల్డ్ ఇష్టం లేని ఫీల్డ్ నుంచి అండ్ నౌ ఇట్ హస్ బికమ్ మై బ్రెడ్ విన్నర్.
లాయర్స్ చాలా వరకు కూడా కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది, వాళ్ళని కరెక్ట్ పాత్రలో తీసుకెళ్ళడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటది. చాలా మందికి అపోహలు కూడా ఉంటాయి కదా, సాధారణ వాళ్ళకి డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుంది అనే వరకు వచ్చేసారు ఇప్పటి వరకు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వ్యవస్థలు ఏదైనా సంపూర్ణంగా పరిపక్వతతోనే ఉంటాయి, కానీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్లోని లోపాలు ఉంటాయి. సో అందరూ 100% ఉండకపోవచ్చు, అలా అని ఎవరు లేరు అని అనకూడదు. చాలా అద్భుతంగా ఉన్నటువంటి వారు ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎక్కడైనా స్వార్థం పరంగా వారి పొట్టకుటి కోసం ఎక్కడైనా ఉండుండొచ్చు గాక, కానీ మ్యాక్సిమం అండి అడ్వకేట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇటువంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చూస్తూ ఎవరికి అన్యాయం చెయ్యాలని అనుకోరు. సో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. అందులో పనిచేసేటటువంటి ప్రతి వారు ధర్మ పోరాటం కోసము, సత్య పోరాటం కోసము, న్యాయ పోరాటం కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తులే. ధర్మ పీఠాన్ని అధిరోహించినటువంటి న్యాయమూర్తులు కూడా ఎప్పుడు కూడా ధర్మం కోసం పాటుపడేటటువంటి వారే. ఎన్నో త్యాగాల్ని చేస్తూ వారి కుటుంబాల్ని కూడా వారు కొన్నిసార్లు సమయాన్ని కేటాయించకుండా వారి యొక్క ఆరోగ్యాలు, అనారోగ్యాలు అన్నిటినీ వాళ్ళు పట్టించుకోకుండా న్యాయం గురించే నిలుస్తున్నటువంటి వారే మనకి కనిపిస్తూ ఉంటారు మెజారిటీ ఆఫ్ ద టైం. ఎంత అంటే సాఫ్ట్ పర్సనాలిటీస్ అయినప్పటికీ కూడా ఆ కోర్ట్ రూమ్ కి వచ్చేటప్పటికి కొంచెం harsh గా మారాల్సి వస్తుంది కదా. పర్సనాలిటీ, టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. విత్ వెరీ క్లోజ్ పీపుల్ ఐఎమ్ అ డిఫరెంట్ పర్సన్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐఎమ్ వెరీ సబ్మిసివ్, వెరీ సటిల్, వెరీ హంబుల్. బట్ ఇన్ ద కోర్ట్ హాల్ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు అడ్వకేట్ ఈజ్ అ పర్సన్ హూ లివ్స్ ది లైఫ్ ఆఫ్ సంబడి ఎల్స్. వేరే వారి జీవితమే మన జీవితం అని జీవించడమే అడ్వకేట్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. మరి వారికి జరిగినటువంటి అన్యాయం కోసం గళమెత్తుతున్నటువంటి వారు అడ్వకేట్స్. మరి డెఫినెట్గా వారికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయాలనే పాటుపడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఏ డాక్టర్ అయినా కూడా చూస్తూ కావాలని ఒక పేషెంట్ని చంపాలని అనుకోరండి. ఒకటి ఎక్కడోకక్కడ మిస్ అవ్వచ్చు, కొన్ని కర్మ ఫలితాలు ఉండొచ్చు, కొన్ని సార్లు ఇక్కడ ఓడిపోయినా ఇంకొక దగ్గర న్యాయం జరగచ్చు. అందుకే కదా మనకు స్టేజెస్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి, హైరార్కీస్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి. సో అలా జరుగుతుంటుంది. మీరు అన్నట్టుగా చాలా మంది ఇప్పుడు ఒక అపోహ స్టార్ట్ అయ్యింది, డబ్బులున్న వాళ్ళకే న్యాయము, డబ్బు లేని వారికి అన్నది చాలా తప్పండి. అదంతా అవగాహన లేని వారు, ఆ మెచ్యూరిటీ లేని వారు, సిస్టంలోని వచ్చి చూడకుండా కామెంట్ చేసేటటువంటి వారు. ఒక్కసారి కోర్ట్స్కి వచ్చి చూస్తే మన భేదాలు ఏవి ఉండవు. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐజ్ ఆఫ్ లా. ప్రతి వారు కూడా న్యాయస్థానం యొక్క తలుపులు తట్టచ్చు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి హామీ ఎన్నో జడ్జిమెంట్స్ ద్వారా మనకు వచ్చింది. ఒక విశాఖ జడ్జిమెంట్ తీసుకుంటుంటే మనకు వచ్చింది, ఒక రామజన్మభూమి జడ్జిమెంట్ తీసుకుంటే, ఒక కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు, ఒక షాబాను కేసు తీసుకున్నప్పుడు, ట్రిపుల్ తలాక్ గురించి. సో అనేక సందర్భాల్లోని అనేకమైనటువంటి తీర్పుల ద్వారా, తీర్మానాల ద్వారా న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఒక దగ్గర జరగకపోతే ఇంకొక కోర్టులో జరుగుతుంది. సో ధర్మం ఎప్పుడు యతో ధర్మస్ తతో జయ, అదైతే మన న్యాయ వ్యవస్థలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది? ఎస్, చాలా మంచి ప్రశ్న. సో ఒక రేప్ కానీ జరిగినప్పుడు, ఒక క్రైమ్ కానీ జరిగినప్పుడు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. మన వ్యవస్థలో ఏంటంటే ఒక్క మంచివాడికి శిక్ష పడకూడదు అనేటటువంటి బిలీఫ్ సిస్టంలో ఉన్నటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి జ్యుడిషియరీ మన భారతీయ న్యాయ వ్యవస్థ. సో ఆ యొక్క సత్యాన్వేషణ గురించి ఎవరు నిజము ఎవరు కాదు అనేటటువంటి ఆ ప్రాసెస్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం, బట్ అల్టిమేట్లీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు తొందరపడి మనం స్కిప్ చేయలేం కదా. ట్రయల్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది, ఎవిడెన్స్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది, ఫోరెన్సిక్స్ ఉంటాయి, తర్వాత కోర్టులోని ఒక కోర్టు. ఇప్పుడు నాకు న్యాయం జరిగిందని నేను అనుకుంటాను, మీకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటారు, మళ్ళీ మీరు ఇంకో కోర్టుకి వెళ్తారు, హైయర్ కోర్టుకి వెళ్తారు. మరి దానికి కౌంట్ చేయకూడదు కదా. సో ఫర్ సపోజ్ మీరు ఉన్నారు, ఒక దగ్గర ఎవిడెన్స్ ఇవ్వాలి, మీరు రారు, మరి దానికి కౌంట్ చేయకూడదు కదా. ఇన్స్టిట్యూషన్ చాలా ప్రిసైజ్గా కన్సైజ్గా ఇది స్టెప్స్ అని మెన్షన్ చేసింది. ఆ మెన్షన్ చేసినటువంటి స్టెప్స్కి అనుకూలంగా మనం జీవిస్తున్నామా లేదా, మనమంత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతున్నామా లేదా అనేది మనుషుల పట్ల ఉంటుంది, కానీ వ్యవస్థ యొక్క బాధ్యత కాదు అది. ఇప్పుడు రామజన్మభూమి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫేమస్ కాబట్టి అది చెప్తున్నాం. దెర్ ఆర్ సెవరల్ అదర్ జడ్జిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఫేవర్ టు దిస్ క్వశ్చన్. మరి రామజన్మభూమిలోని 70 సంవత్సరాలు పట్టింది. 70 సంవత్సరాలు ఏం చేసింది? మరి ఇంత పెద్ద మ్యాటర్
రెండు వర్గాలకి లేదా రెండు మతాలకి సంబంధించినటువంటి విషయం, చరిత్రకి సంబంధించినటువంటి విషయం, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయం, మరి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయం, నాగరికతకి సంబంధించినటువంటి విషయం. మరి ఇంతటి విషయాన్ని కూడా రామచంద్రమూర్తిదే అయినా కూడా మరి 70 సంవత్సరాలు పట్టింది. అవును. సో అక్కడ మన భేదాలు లేవు, చిన్న పెద్ద అనేటటువంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది. టేక్ ఇట్ ఫర్ ఏది మన ఎన్సిఆర్టి పుస్తకాల్లోని కరప్షన్ ఇన్ జుడిషియరీ అని 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లోని మెన్షన్ చేయడం జరిగింది. మరి దట్ ఈస్ బిగ్ ఇన్ఫ్రించ్మెంట్ కదా. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని కరప్షన్ ఆఫ్ జుడిషియరీ అని కనిపించడం పైన సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడము అసలు చాలా దౌర్భాగ్యము, ఈ దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్లో మరి పౌరులు ఇలాంటివి చదివి ఏమవుతారు, రేపు భారతపు పౌరులు ఎలా ఉండబోతారు అని సుమోటోగా తీసుకుంది. సో దట్ విల్ బి డిస్పోజ్డ్ ఆఫ్ వెరీ క్విక్లీ. సో అలా జరుగుతూ ఉంటుంది. బట్ కేసు స్టేటస్ బట్టి ఒక్కొక్క జరుగుతూ ఉంటుంది. సో అల్టిమేట్లీ న్యాయం జరగడం కోసమే మనము న్యాయస్థానపు తలుపులు తట్టుతాము. అది జరుగుతుంది మ్యాక్సిమం. ఎక్కడో ఏవైనా రాంగ్ జడ్జిమెంట్స్ కానీ వస్తే దెన్ వీ హ్యావ్ అనదర్ నెక్స్ట్ కోర్ట్, హైయర్ కోర్ట్, స్టేజ్ ఆఫ్ కోర్ట్. సో అదండి. సో ఇంత జర్నీలో ఒకసారి జర్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? అసలు నేను ఇష్టం లేకుండా వచ్చాను కదా ప్రొఫెషన్ లో, ఇప్పుడు నేను ప్రజలకు ఇంత సేవ అందించడం అనేది ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎస్ సార్, నేను బేసిక్గా బడ్డింగ్ లాయర్. మై డ్యూరేషన్ ఇన్ ది లీగల్ ఫీల్డ్ ఇస్ క్వైట్ లెస్, స్వల్పం, చాలా చిన్నది. So there's a long fate to walk, a long path which has been paved by my parents to take forward the legacy of the great legal luminaries and my parents and my clients. So it's చాలా చిన్న జర్నీ ఇది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 3 years దాటుతోంది ఇప్పుడు. సో దట్స్ అ వెరీ స్మాల్. ప్రతిరోజు లెర్నింగ్ అండి, ఎవ్రీడే. మీరు లెర్న్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది 10 మందికి తెలియాలి. ఇంకోటి చట్టం పైన అవగాహన చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో లా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన పుట్టక ముందు నుంచే లా మన జీవితంలోకి వచ్చేస్తుంది. వే బిఫోర్ వీఆర్ బార్న్, వీఆర్ ఇన్ ది ఫీటస్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచే మనకి ఆరంభం అయిపోతుంది లా అనేది. మనం వెళ్ళేదాకా కూడా మన తర్వాత మన ఆస్తులు, మన యొక్క డెత్ సర్టిఫికెట్లు ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. మనం పీల్చే ఊపిరి, మనం ఉండే ఇల్లు, మనం తినే తిండి, ప్రతి దగ్గర లా ఉంటుంది. సో లా అనేటటువంటి యొక్క అస్త్రాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోకపోతే దానికి ఉండేటటువంటి రిపర్కషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మన యొక్క రైట్స్ ఏంటి, మన యొక్క బాధ్యతలు ఏంటి, మన బాధ్యతల్ని కానివ్వండి, రైట్స్ని కానివ్వండి విస్మరిస్తే లేదా ఉల్లంఘన జరిగితే మనం ఎటువంటి చర్యల్ని కానీ చేపట్టచ్చు, ఎటువంటి వ్యవస్థల్ని మనం అప్రోచ్ అవ్వచ్చు అనేటటువంటి బేసిక్ అవగాహన లేక చాలామంది చాలా జనరేషన్స్ టుగెదర్ చాలా అవస్థపడుతుంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ కలగకుండా కొంచెమన్నా వారు తెలుసుకొని జాగ్రత్త పడతారు, లేదా తొందరపడతారు, లేదా దే విల్ నాట్ స్లీప్ ఓవర్ దే రైట్స్ అనేటటువంటి ఒక సదుద్దేశంతో యువర్ లైఫ్ విత్ లా అనేటటువంటి ఒక అకౌంట్ని ఆరంభించాను. దాని నుంచి లీగల్ అవేర్నెస్ ఇవ్వడం ప్రారంభించాను. అంటే సమాజానికి హితం చేయాలి అనేటటువంటి విధానంలో ఉన్నప్పుడు మనకేమీ రిగ్రెట్స్ ఉండవు, మనకేమీ ఇది అల్టిమేట్లీ వీఆర్ డూయింగ్ సమ్ గుడ్ టు ది సొసైటీ. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. దట్ షుడ్ బి ది గోల్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో మంచి చేయడము, కొన్ని తరాలను కాపాడడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దెర్ ఆర్ సెవెరల్ అదర్ పీపుల్ హు ఆర్ బ్రింగింగ్. చాలా మంది కూడా అది ఆ లా గురించి తెలిసినా తెలియకపోయినా ఇలా చేయండి, ఇలా చేస్తేనే భయపడతారు, ఏదో భయపెట్టాలనే ఉద్దేశంతో చెప్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో అదేనండి, దెర్ ఆర్ 2 types ఆఫ్ అడ్వకేట్స్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్. సో ప్రాక్టీస్ చేస్తూ కోర్ట్స్లోని ఎవ్రీడే అబ్జర్వేషన్లో ఉంటూ క్లయింటేజ్ని డీల్ చేస్తూ జడ్జిమెంట్స్తోని అప్ టు డేట్ ఉంటూ కన్సైజ్గా, ప్రిసైజ్గా అండ్ ఆథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి అడ్వకేట్స్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఉత్తమం. దెర్ ఆర్ అనదర్ సెక్ట్ ఆఫ్
lawyers who are maybe they could have been enrolled as an advocate, but still just లీగల్ అవేర్నెస్ కోసం లా చదివిన వాళ్ళు, లేదా వేరే లా చదివి వేరే ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే ఏం చెయ్యాలి, మీరు ఒక రూమ్కి వెళ్తే ఏం చెయ్యాలి, అది కాదండి. చాలా చాలా విశాలమైనటువంటిది లా, చాలా ఇన్ డెప్త్, డీప్లీ ఎంగ్రాజింగ్ సబ్జెక్ట్ లా అనేది. ఒక్క పదంతోని మారిపోతుంది. థెఫ్ట్కి, డెకాయిటీకి, లేకపోతే రాబరీకి 3 పదాలు ఒకేలా అనిపిస్తున్నాయి, కానీ అన్ని డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ జడ్జిమెంట్స్, డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ సినారియోస్. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అటెంప్ట్ టు మర్డర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్, హోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళని చూసి వినడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు ఎవరైనా, మరి అది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి రామాయణానికి న్యాయ వ్యవస్థకి ఉన్న లింక్ ఏంటి, ఉన్న సంబంధం ఏంటి, అందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? మన సనాతన ధర్మంలోనే చూసుకున్నప్పుడు కూడా మన సనాతన ధర్మంలో సంపూర్ణంగా అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ లైక్ అ ఫౌండేషన్ అండ్ దిస్ ఈజ్ లైక్ అ ఫ్రూట్. మనకి ధర్మశాస్త్రాల్లో చూసుకున్నప్పుడు, దర్శనాల్లో చూసుకున్నప్పుడు, న్యాయశాస్త్రము రచించినటువంటి గౌతమ మహాముని మనకి న్యాయశాస్త్రాన్ని అందించడము, నారద భక్తి సూత్రంలో చూసుకున్నప్పుడు మనకి లాజిక్, ఎవిడెన్స్, తర్కం, తార్కికం ఇవన్నీ కూడా మనకి కనిపించడము, లేదా మన ఋషులు ఇచ్చినటువంటి వాటిలలోని, లేదా చాణక్య నీతిలోని చాణక్యుడి అర్థశాస్త్రాల్లోని మనకున్నటువంటి పాలిటీ కానివ్వండి. సో ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి. కాకపోతే ధర్మం ఎప్పుడు కూడా చాలా మోర్ ఎక్స్పాన్సివ్ ఫామ్, న్యాయం అనేది రిటర్న్ ఫామ్. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అన్నది మనకు ధర్మంలో కనిపిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఏదో బీట్ ఎనీథింగ్ అని కనిపిస్తుంది. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోకపోతే నీకు ఈ పనిష్మెంట్స్ లభిస్తాయి, వాళ్ళకి మెయింటెనెన్స్ అనో లేకపోతే ఇంకోటనో ఈ చట్టాలు నిన్ను ఫేవర్ అంటే నీకు ఉన్నాయి, లేదా తల్లిదండ్రులకి మీరు ఈ చట్టాలని ఇన్వోక్ చేసినప్పుడు మీకు న్యాయం జరుగుతుందని న్యాయశాస్త్రం చెప్తుంది. దట్స్ ది బేసిక్ డిఫరెన్స్. సో న్యాయం ఎప్పుడు కూడా అల్టిమేట్లీ ధర్మం వైపే నడిపించడానికి ప్రయత్నిస్తుంది. న్యాయంలోనే ఉంటుంది మన న్యాయశాస్త్రం, న్యాయ వ్యవస్థ. ఎవరైనా విడిపోకండి కలిసి ఉండండి కలిసి ఉండండి విడిపోకండి అని న్యాయంలో ఉండదు. న్యాయంలో విడిపోతే ఏమవుతుంది, ఏం చెయ్యాలి, కలిసి ఉంటే ఏంటి అని మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా న్యాయంలోని కలిసి ఉండాలి లేదా అలా ఉండాలని చెప్పదు. ధర్మం చెప్తుంది, మన రామాయణం చెప్తుంది, మన మహాభారతం చెప్తుంది, మన ఇతిహాస గ్రంథాలు చెప్తున్నాయి, మన యొక్క స్మృతులు చెప్తున్నాయి, శృతులు చెప్తున్నాయి. అలా మనకి ధర్మము ఇలా ఉండండి, ఒక మంచి జీవితాన్ని జీవించండి అని ధర్మం చెప్తే, మంచి జీవితం జీవించకపోతే ఏం జరుగుతుంది అని న్యాయం చెప్తుంది. ఇది నువ్వు కానీ పాటించకపోతే ఏమి ఈ శిక్షలు నువ్వు పొందక తప్పదు అని ఇక్కడ చెప్తుంది. మరి ధర్మశాస్త్రం మారుతారు, రిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా న్యాయంలో ఉంటుంది. అదే ధర్మంలో చూసుకున్నప్పుడు అందులో కూడా చెప్తుంది, సంచిత, ప్రారబ్ధ ఇటువంటి కర్మల్ని నువ్వు అనుభవిస్తావు, ఇవి నువ్వు మళ్ళీ తీర్చడానికి ఇంకో జన్మ ఎత్తుతావు అని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తుంది. మనం అసలు ధర్మాన్ని పాటిస్తే, ధర్మాన్ని అనుసరిస్తే, ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని అవలంబించుకుంటే అసలు న్యాయ వ్యవస్థతో మనకు అవసరమే లేదు. రాముడిలా ఫాలో అయితే అంతే కదా, క్రైమ్స్ ఉండవు, అంతే కదా, అసలు క్రైమ్ ఉండదు, అప్పుడు అంతా శాంతే ఉంటుంది. అప్పుడు మా అడ్వకేట్స్ ఉండరు, మా పోలీసులు ఉండరు. అందమైన సమాజం, ఒక శాంతిపరమైన జీవితం గడపచ్చు. సో అలాంటి సమాజం చూడాలంటే ఒక శ్రీరామచంద్రమూర్తినే మనం ఐడియల్ గా పెట్టుకున్నాం అనుకుందాం ఫర్ అ మూమెంట్. అరే రామచంద్రుడిలా ఉంటే నేను ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అరే నేను ఒక రామచంద్రుడిలా ఉంటే నేను ఒక పక్షికి కూడా నేను ప్రేమని, ఒక జటాయు లాంటి ఒక పక్షికి రామచంద్రమూర్తి మరి దహన సంస్కారాలు చేశాడు, మరణ సంస్కారాలను చేశాడు. మరి అలాంటి ప్రేమ వాత్సల్యాన్ని నా పర్యావరణం పట్ల నేను చూపించాలి. నేను ఒక రామచంద్రమూర్తి లాగా ఉంటే నేను నా యొక్క సబ్జెక్ట్స్ని, అంటే పరిపాలించేటటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గవర్నింగ్ అథారిటీగా నేను నా ప్రజల్ని ఎలా చూసుకోవాలి. అదే నేను రామచంద్రమూర్తిని అయితే నేను నా సబ్జెక్ట్స్కి విలువ ఇచ్చి
నేను వారి గురించి నేను ఎప్పుడు కూడా అహర్నిశలు శ్రమించాలి, కుటుంబాన్ని కూడా ఒక్క క్షణం పక్కన పెట్టి సమాజమే కుటుంబం అనుకొని నేను జీవించాలి. ఇటువంటివన్నీ కూడా మనకు ఒక రోల్ మోడల్ అనేటటువంటి ఒక పర్సనాలిటీ మనకి ఒక బ్యానర్ గా అనిపిస్తుంది. అప్పుడు మనం న్యాయపరమైనటువంటి కూడా ఒక మనకు ఒక sanctity వస్తుంది. కనిపిస్తుంది. అది. సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ఎక్కువ మందికి తెలుస్తాము అనేది చాలా మందికి ఒక ఉంది ఒపీనియన్. Correct. సో దానిపైన మీరు ఏమంటారు? అసలు ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇంతకు ముందుతో పోల్చుకున్నట్లయితే. ప్రతి వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు, కానీ అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవడము కొంచెం బాధించేటటువంటి విషయం. మంచిగా మాట్లాడే వాళ్ళకి అవగాహన లేదు, చెడు మాట్లాడేటటువంటి వారికి కూడా అవగాహన లేకపోవడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం. మంచి మాట్లాడేటటువంటి వారు దాని గురించి కొంచెం తెలుసుకొని వివరంగా పోని మాట్లాడితే అందరికి Correct. ఉపయోగపడుతుంది. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అని కూడా వి యాజ్ అన్ అడ్వకేట్స్ మేము ఎప్పుడు కూడా ఆథెంటిక్ ఎవిడెన్స్ లాజిక్ విత్ ప్రూఫ్. సో ఎప్పుడు కూడా అవి గోయింగ్ టు ది ఫౌండేషన్స్ అండ్ బేసిక్ బీజం, మూల బీజం దగ్గరికి వెళ్ళిపోతాం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక మ్యాటర్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా మెడికల్ నెగ్లిజెన్స్ వచ్చింది అనుకోండి, మెడికల్ నెగ్లిజెన్స్ అని మేము అక్కడ వదిలే ఎక్కడ జరిగింది, ఏ రోజు జరిగింది, ఏ డాక్టర్ చేశాడు, ఎందుకు చేశాడు, ఏ క్లయింట్ పట్ల, ఏ పేషెంట్ పట్ల చేశాడు, ఆ పేషెంట్ ఎందుకు వెళ్ళాడు అసలు అక్కడికి, ఇన్ని హాస్పిటల్స్ ఉంటే ఆ హాస్పిటల్లో కూడా ఈ జబ్బు ఎందుకు వచ్చి, ఈ జబ్బు ఏమైంది, ఈ జబ్బుకు మూలం ఏంటి, క్వశ్చన్స్. సో వి గెట్ ఇన్ టు ది ఫౌండేషన్. ఆ సీడ్ అనేది ఆన్సర్ లో కూడా క్వశ్చన్ ఎదుగుతారు కదా. ఎస్ డెఫినెట్లీ ఆ వే ఆఫ్ ఆ వర్షన్ ఎలా ఉంటుంది మారిపోతుంది, కంప్లీట్ థింకింగ్ మారిపోతుంది. ఈ వ్యక్తి ఏంటి, కంప్లీట్ స్కానింగ్ జరుగుతుంటది మైండ్ లో ఎవరైనా చూడగానే. ఇతను రైటా కాదా ఒక కేస్ టేకప్ చేసేటప్పుడు సో ఎలా ఉంటది మీకు ఆ థాట్స్ అనేవి ఒక క్లయింట్ ని చూసాక? అంతే, మీరు అన్నారు కదా వీళ్ళు కరెక్టా కాదా అనే దానికంటే కూడా వీళ్ళు ఎందుకు ఈ సిచ్యువేషన్ లో పడ్డారు అని ఆలోచిస్తాం ఫస్ట్. ఓకే, సో వీళ్ళు కరెక్టా కాదా, వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్, దట్ జడ్జ్ విల్ డూ. వి యాజ్ అడ్వకేట్స్ వీళ్ళు ఈ పరిస్థితులు ఎందుకు పడ్డారు, వీళ్ళని ఎలా బయట తీయాలి, దట్ ఈస్ ది ఓన్లీ టార్గెట్ బిఫోర్ అస్. ఒకవేళ ఆ క్లయింట్ చేసిన తప్పు అయితే ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేస్తారా మీరు ఎప్పుడైనా? అది చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే సమ్ టైమ్స్ మర్డర్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మా ఆఫీస్లో, అంటే మా అమ్మ నాన్న దగ్గర నేను పని చేస్తున్నప్పుడు, నేను చేసేసాను, నేను మర్డర్ చేయలేదండి, జస్ట్ కత్తిలా ఇస్తాను, అది అలా వెళ్ళి పడింది అంతే, చంపారు అని అంటారు. కానీ వాళ్ళు మర్డర్ చేశారు అని చెప్పించడమే మా బాధ్యత, మా డ్యూటీ అది. ఓకే, సో తప్పు చేసిన వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఒక అడ్వకేట్ గా నేను ఇదే ప్రశ్న మా నాన్న అడగడం జరిగింది. ప్రొఫెషన్ లోకి వచ్చిన కొత్తల్లో చదువుకుంటున్న సమయంలో, ఇంకా రాలేదనుకుంటా ప్రొఫెషన్ లోకి అప్పటికి, బ్యాక్ దెన్ ఐ వాజ్ అ టీనేజర్. అప్పుడు అడిగా, నాన్న మరి ఒక మర్డరర్ వస్తే ఎలాగా, నేను మర్డర్ చేశానని చెప్తే ఎలాగా? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. నువ్వు ఏ సెక్షనో లేదా ఏదో అడిగుంటే నేను ఇంత ఆనందపడేవాడిని కాదు. ఒక మర్డర్ చేసిన వాడు వస్తే ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడాలి, వాడు చేశాడా లేదా నువ్వు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. వాడు ఎవరినో కాపాడడానికి చెప్తుండొచ్చు, సో నిజంగానే చేశాడా లేదా యూ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. ఒక్కసారి చేశాడు అని అంటే ఆ ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ అయ్యింది, ఓకే, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద సెక్షన్స్ తో అయ్యిందా? ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద అయ్యింది అని అంటే కరెక్ట్ సెక్షన్స్ ని పెట్టారా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి రేప్ చేశాడు, కానీ అక్కడ రాబరీ అనేటటువంటి సెక్షన్ ఉందనుకోండి, దొంగతనం సెక్షన్ ఉందనుకోండి, ఆ పర్సన్ ని బయటికి తీయాలి, నువ్వు తప్పదు అన్నాడు. అదేంటి అని అడిగా. మరి ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తే మంచిది కాదు కదా అని అంటే, అప్పుడు మా నాన్న అన్న సమాధానం ఏంటంటే, నువ్వు ఆ వ్యక్తిని వదిలేయి, పక్కకు పెట్టు, ఒక వ్యవస్థ తప్పు చేసింది. అక్కడ ఎఫ్ఐఆర్ ని కరెక్ట్ గా రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక పోలీస్కి ఉంది. మరి పోలీస్ అంత నిర్లక్ష్యంగా ఉంటే అది ఎంత డ్యామేజ్ చేస్తుంది సమాజాన్ని, ఎంతమంది తప్పించుకుంటారు, ఎన్ని క్రైమ్స్ జరుగుతాయి, అండ్ అప్పుడు ఎంత డిస్హార్మనీ క్రియేట్ అవుతుంది మనకి సమాజంలోని. సో ఈ వ్యక్తి ఇక్కడ తప్పించుకున్నా మళ్ళీ ఇంకో దగ్గర దొరుకుతాడు, మళ్ళీ అవతల వాళ్ళు ఏం ఆగరు అక్కడికి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కోర్టుకి వెళ్తారు. తనకి జరిగే లా పరంగా
ఎలాగ ట్రూత్ బయటికి రావాలో ఎలిసిట్ చేయాలో అలా చేస్తారు. సో ఇప్పుడు నేనే అపోజిషన్లో ఉన్నాను, అపోనెంట్ అనుకోండి, ఇప్పుడు మా మదర్ ఫాదర్ ఉన్నారు, క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలిసిట్ ద ట్రూత్. అది ఎవరైనా వచ్చేస్తూ ఉంటుంది సమ్ టైమ్స్, మ్యాక్సిమమ్ ఆఫ్ ది టైమ్స్. సో ఎలాగైనా ఎక్కడైనా ఆ వ్యక్తి దొరుకుతాడు, ఎక్కడ తప్పించుకోడు. కానీ అక్కడ యాజ్ అన్ అడ్వకేట్ నీ బాధ్యత ఒక వ్యవస్థని సరిచేయడం. ఒక్క వ్యక్తి తప్పు చేస్తేనే ఇంత డ్యామేజ్ అయితే ఒక వ్యవస్థ తప్పు చేస్తే డ్యామేజ్ ఎలా ఉంటుంది ఆలోచించు అన్నాను. అండ్ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. నిజంగా అంత మంచి పేరెంట్స్ ఉండడం కూడా మీకు చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం కానీ, ప్రొఫెషన్ లో ముందుకు తీసుకెళ్ళడం కానీ, మీరు ఆ విషయంలో చాలా లక్కీ. వాస్తవం ఐ బీన్ బ్లెస్డ్ విత్ గ్రేట్ పేరెంట్స్. మా అమ్మమ్మ కూడా వైదేహి గారు, ఆవిడ చిన్నప్పటి నుంచి ఈ రామాయణము, మహాభారతము ఇవన్నీ నన్ను నిద్రపుచ్చడానికి ఆవిడ ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అందుకనే అలా అనుకోకుండా ఆవిడే నన్ను డాన్స్ నేర్చుకోవాలని, సంగీతం పట్ల మక్కువ క్రియేట్ చేయడము అన్నీ ఆవిడ చేయడము, నా గురువులు, ఆచార్యులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్. అంతే, నాదేం లేదు. ఐ ఫీల్ ప్రొఫెషన్ గా ఇది ఎంచుకున్న ఈ డాన్సింగ్ అనేది అదర్ సైడ్ అంటారా? డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఆంధ్రనాట్యం అని అదొక ఏన్షియంట్ టెంపుల్ డాన్స్ ఫామ్. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించినటువంటి ప్రాచీన కళ. దానికి సుమారుగా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది ఆంధ్రనాట్యం అని. దాన్ని వెలికి తీసినటువంటి వారు మా గురువులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. వారు మళ్ళీ కళాకృష్ణ గారు ఇప్పుడు ఉన్నటువంటి మా గురువుల గారికి ఆ యొక్క కళని అందజేయడం జరిగింది. మరి వారు నాకు ఆ కళని ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రనాట్యం అనేటటువంటి దాంట్లో పేరులో ఆంధ్ర అని ఉండడం వల్ల బైఫర్కేట్ అయ్యాక దానికి ఒక స్టేటస్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఎందుకంటే చాలా గొప్ప ఆర్ట్ ఫామ్, 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అంత చిన్న విషయం కాదు, అస్సలు మాటలు కాదు. ఒక వ్యక్తి దాని గురించి దాని ఒక తపస్సుగా భావించి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు వారి జీవితాన్ని త్యాగం చేసి వెలికి తీసినటువంటి కళని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే ఆంధ్రనాట్యాన్ని అభ్యసించాలి అని మా అమ్మమ్మ కోరుకోవడము, మా అమ్మ దానికి మా అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి సపోర్ట్ చేయడం, దేవుడి దేవల నా గురువులు నాకు ఆ కళని ప్రసాదించడం అన్నది నటరాజస్వామి నాకు ఇచ్చినటువంటి. ఏది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రొఫెషన్ ని లేదంటే డాన్స్ చేయడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా? రెండు రకాల ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ప్రొఫెషన్ అనేది చేస్తున్నప్పుడు క్లయింట్లోని ఒక రిలీఫ్ వచ్చినప్పుడు మనం ఆహా చాలు కదా ఈ జీవితానికి ఇది అని అనిపిస్తుంది. డాన్స్ చేసినప్పుడు నాలో రిలీఫ్ వస్తుంది, ఆహా అనిపిస్తుంటుంది. సో ఏది ఎక్కువ అని అంటే చెప్పలేము. కానీ ఒకటి, ప్రొఫెషన్ ద్వారా చాలా సర్వీస్ చేయగలను, చాలా ప్రజల్లోని ఉన్నటువంటి ఏమంటారు, ఒక క్లయింట్కి ఒక మంచి చేస్తే వారి కుటుంబము, వారి పిల్లలు, వారి తరతరాలు చాలా మేలు చేసిందని అవ్వగలుగుతాం. డాన్స్ పరమాత్మకి నాకు సంబంధించింది, అది మేము మాట్లాడుకునేది. అమ్మాయిలకి వస్తున్న ఇప్పుడు చాలా ఫేవర్గా వాళ్ళకి ఒక నిజంగా ఒక ప్లస్ అనే చెప్పుకోవచ్చు. అమ్మాయిలకి ఒక వరం ఇస్తున్నారు లా తరపు నుంచి. చిన్నపిల్లల్ని టచ్ చేస్తే పోక్సా అంటున్నారు. మేజర్ అయ్యాక పెళ్లి అంటే కొంచెం పెద్ద మైనర్గా ఉన్నప్పుడు దానికి ఉంటున్నాయి, పెద్దవాళ్ళని చేసుకుని ఉంటుంటే మేజర్లు అంటున్నారు, మైనర్లు అంటున్నారు, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అమ్మాయిలను టచ్ చేయాలంటే భయం వేస్తుందిరా బాబు అనే ఒక ఒపీనియన్కి వచ్చేసారు అబ్బాయిలు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా అని. డెఫినెట్గా ఉమెన్కి కొంచెం ఫేవరబుల్గా కొన్ని చట్టాలు అనేవి తయారయ్యాయి. అవి చాలా మంచిది, ఎందుకంటే ఉమెన్ ఆర్ వల్నరబుల్. వారు పనిచేసేటటువంటి ప్రాంతంలోని వారు ఎదుర్కొనేటటువంటి లైంగిక వేధింపులకి, వాటికి, సెక్షువల్ అఫెన్సెస్కి అగేన్స్ట్గా వర్క్ ప్లేసెస్లో ఉండేటటువంటి యాక్ట్స్ కానివ్వండి, మీరు అన్నట్టుగా పోక్సో, మైనర్ బాలికల గురించి వచ్చినటువంటి పోక్సో కానివ్వండి, లేదా మెయింటెనెన్స్ కానివ్వండి, లేదా డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఇలా కొన్ని ఉన్నాయి చట్టాలు. మరి చట్టాలని తయారు చేసినటువంటిది
శాసనశాఖ, వాటిని అమలుపరిచేది లేదా వాటిని కాపాడేటటువంటిది న్యాయ వ్యవస్థ. సో ప్రతిదానికి న్యాయ వ్యవస్థను అనకూడదు, చట్టాల్ని తయారు చేసేటటువంటి శాసన సభ్యులను అనాలి. మరి శాసన సభ్యుల్ని ఎన్నుకునేది ఎవరు? మనమే. అంటే మనమే మన చట్టాల్ని తయారు చేసుకుంటున్నాం. సో పురుషులైనా స్త్రీలైనా కూడా శాసనశాఖని అంటున్నారంటే ఎవరిని వాళ్ళు అంటున్నట్టే. ఎందుకంటే మనమే కదా ఎన్నుకొని మనమే మన యొక్క శాసనసభ్యుల్ని ఎంచుకుంటున్నాం. అప్పుడు మనం ఎవరిని ఎంచుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎంచుకునేది కరెక్ట్ గా ఆలోచించి చూసి. సో ఎస్, డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఉమెన్ పట్ల కొన్ని యాక్ట్స్ కానివ్వండి లేదా కొన్ని లాస్ ఉన్నాయి. బికాస్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ క్వైట్ heinous and gruesome crimes or gruesome problems they are facing in the society. వారికి కొన్ని ఉన్నాయి. కొంత దురదృష్టం ఏంటంటే కొన్ని లాస్ ని కొంతమంది మహిళలు డిస్యూటిలైజ్ చేసుకోవడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయము, గమనార్హము. ఒక కత్తి ఉందండి, ఆ కత్తిని నేను ఒక కాస్మెటాలజిస్ట్ అయితే ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి వాడతాను, మీరు ఒక డాక్టర్ అయితే ఒక హార్ట్ సర్జరీకో లేదా ఇంకొక దానికో వాడతారు. అదే కత్తి ఇంట్లో ఉందనుకోండి, మా అమ్మ కూరగాయలు కోయడానికి వాడుతుంది లేదా మీ మదర్ వాడతారు. అదే కత్తి ఒక మటన్ షాప్ లో ఉందనుకోండి, మటన్ కొట్టడానికి వాడతాడు. అదే కత్తి ఒక క్రిమినల్ చేతిలో ఉందనుకోండి, పొడి చేయడానికి వాడతాడు. సింపుల్. అదే లా. ఎలా వాడతాము, దాన్ని ఎలా వినియోగిస్తాము, హితం చేయడానికి వాడుతున్నామా లేదా ఏదన్నా హాని కలిగించడానికి వాడుతున్నామా అనేది ఇక్కడ పాయింట్. సో వ్యవస్థ ఎప్పుడు కూడా కత్తి, దాన్ని కరెక్ట్ గా వాడండి, తప్పు చేయకండి, ఎవరికి హాని చేయకండి అనే చెప్తుంది. ధర్మమైన న్యాయమైన ధర్మపదంలో వాడుకుంటే ఎటువంటి బాధ లేదు. అది వాడాలా వాడద్దా, వాడే విధానం ఏంటి, ఒకవేళ నేను తప్పు చేస్తే ఎలాగా అనేది మాత్రము న్యాయ వ్యవస్థలోని మీకు నువ్వు ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్. అలాగే మహిళల పట్ల కూడా వారికి జరిగేటటువంటి, వారు ఎదుర్కొనేటటువంటి దుర్మార్గపు అట్రాసిటీస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, సో వారికి కొన్ని లాస్లని ప్రొటెక్షన్ కలిగిస్తుంది. వీటన్నిటిపైన కూడా అవగాహన కలగాలంటే అసలు ఏం చేయాలంటారు? చిన్న వయస్సులోనే టెక్స్ట్ బుక్స్ లో ఇంబైబ్ చేసి లీగల్ అవేర్నెస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చాప్టర్ పెట్టి లేదా ఒక సబ్జెక్ట్ పెట్టి, ఓ 10th క్లాస్కో 9th క్లాస్కో బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాన్స్టిట్యూషన్, అబౌట్ ది భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ కొద్దిగా కొంచెం అవగాహన కలిగిస్తే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, సదస్సులు నిర్వహించడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, ఏమని, మీ యొక్క ఇది పలానా అమౌంట్స్ ఏమన్నా ఉంటే మీరు లింక్స్ ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేస్తే మీ అమౌంట్ అలా చిన్న మెసేజెస్ అబౌట్ లా, రోజుకొక మెసేజ్. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి. రోజుకో మెసేజ్, రోజుకో సెక్షన్, ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉండడం. ఎటువంటి క్రైమ్స్ లోని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను ఎఫ్ఐఆర్ చేసేస్తాను అంటారు, అవతల వాళ్ళని భయపెట్టేస్తారు. అలా అవ్వదు, ఓన్లీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లోనే అవుతుంది అన్న చిన్న ఇన్ఫర్మేషన్ ప్రతి వ్యక్తికి. ఇప్పుడు సిమ్ కార్డ్ లేని వ్యక్తి ఎవరు, ఒక ఫోన్ లేని వ్యక్తి ఎవరు, వాట్సాప్ లేని వ్యక్తి ఎవరు. సో ప్రతి వ్యక్తికి ఒక్క మెసేజ్ పర్ డే, అలా ఒక గ్రూప్ ఆఫ్ ఇదిని తయారు చేసుకొని రోజు ఒక కొత్త విషయం తెలుసుకుంటే కంప్లీట్ గా అవగాహన కొద్ది రోజులు. దట్స్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. టెక్నికల్ పార్ట్ తెలుసుకునే అవసరం లేదు, అది అడ్వకేట్ చేస్తారు. మినిమం నాలెడ్జ్ తెలుసుకుంటే, బేసిక్ రైట్స్, బేసిక్ డ్యూటీస్ ఏంటి అన్నది తెలుసుకుంటే సమాజానికి మంచిది. ఇప్పుడు నేషనల్ ని మనం పాటిస్తున్నాము, ఇప్పుడు నిలబడుతున్నాము. అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఏముంది కాన్స్టిట్యూషన్ లో, మన యొక్క నేషనల్ ఫ్లాగ్ ని ఎలాగా మనం రెస్పెక్ట్ చేయాలని ఫండమెంటల్ డ్యూటీస్ లో ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా చిన్న అవేర్నెస్లు, చిన్న ఇప్పుడు మన యూట్యూబ్ ఉంది, why should we watch Twinkle Twinkle and the Baba Black Sheep? Why don't we start awareness through cartoons about law, good touch, bad touch చెప్పి ఇలా చేస్తే పోక్సో ఉంటుంది, పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సో ఇలా చిన్న అవేర్నెస్లు చేయడం, చిన్న దాంతో బి a lot of difference. One matchstick is enough to create that light
అండ్ ఇట్ విల్ స్ప్రెడ్ టు ద వరల్డ్ లైక్ అ ఫైర్. ఎస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లుగానే లా గురించి తెలుసుకోవాలన్నా లేదంటే ప్రొఫెషన్గా ఎంచుకోవాలన్నా చాలా మంది ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోవాలి చదువుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా తెలుసుకుంటే మంచిది మనకి అని కూడా చదివి ప్రొఫెషన్గా ఎంచుకోకపోయినా చదువుకుంటున్నారు. అలా చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి లా గురించి మీ వైపు నుంచి సూచనలు ఏమిస్తారు? ఆల్వేస్ లా ఎవరు చదవాలనుకున్నా కూడా చాలా ఆనందించేటటువంటి విషయం, అభినందించేటటువంటి విషయం. మీరు అన్నట్టుగా హౌస్ వైఫ్ అని అంటే ఇంట్లో ఉంటారు కాబట్టి దే హ్యావ్ సమ్ టైమ్ టు, దో దే కీప్ వర్కింగ్, దే వర్క్ మోర్ హార్డర్ దెన్ ఎనీబడి, బట్ దెన్ వాళ్ళకి కొద్దిగా ఇంట్లో ఉండేటటువంటి స్పేస్ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఒకటి నేను అన్నాను కదా, వారు పుస్తకాలు చదవడం, వారు ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ దొరుకుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 100 రూపీస్ to 200 రూపీస్ ఇన్ బిట్వీన్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అవన్నీ కాస్ట్లీ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ది పబ్లిషర్. ఏమన్నా చిన్న బుక్, చిన్న ప్యాంప్లెట్ లాంటిది, ఒక మామూలు ఏం షెడ్యూల్స్ ఉన్నాయి, ఏం ఆర్టికల్స్ ఉన్నాయి అని జనరల్గా తెలుసుకోవడానికైనా ఒక బుక్ కొనుక్కొని వాళ్ళు ఒక్క పేజ్ చదివారు అనుకోండి, ఆ పేజ్ని ఆ రోజు వాళ్ళ పిల్లలకి లేదా భర్తకి కూర్చోబెట్టి చెప్పడం. అందులోని ఏమి ఉండవు, అంటే హస్బెండ్స్ భయపడిపోయాను లేదా ఏమి ఉండదు. ఇట్ ఇస్ ఫర్ నాలెడ్జ్, జస్ట్ ఫర్ నాలెడ్జ్. రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అసలు మన భారతదేశపు పేరేమిటి, ఇండియా దట్ ఈస్ భారత్. ఫస్ట్ ఆర్టికల్ ఇండియా దట్ ఈస్ భారత్, మన ఇండియా పేరు. సో అది చిన్న ఇన్ఫర్మేషన్, దాంతో ఎంత ఉత్తేజం వస్తుందంటే ఒక చిన్న విషయం తెలుసుకొని, అరే ఇండియా దట్ ఈస్ భారత్ ఎందుకన్నారు, భారత్ అని ఎందుకన్నారు, వాట్ ఈస్ భారత్ అని మళ్ళీ ఆవిడే తెలుసుకొని, తల్లి ఒడి ప్రథమ బడి అంటారు, ఆవిడ అక్కడి నుంచి ఆ మార్పుని తీసుకురాగలిగితే ఒక మహిళ ఒక్కసారి దగ్గర నుంచే ప్రతి ఒక్కటి ఇంకా స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ దట్ ఎలీట్ వర్డ్, ఎలా ఉంటుంది ఆ సమాజం. ఒక ఇంటెలెక్చువల్ పిల్లలు ఏదో ఇండియా అమ్మాయికి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేదానికిను దాని యొక్క వెయిట్ అర్థం చేసుకున్న వాళ్ళు, జస్ట్ ఇమాజిన్ పిల్లలు ఎలా ఉంటారు. ఒక భర్త ఆయన వెళ్ళేటటువంటి ప్లేస్లోని ఆయన ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లమ్స్, ఆయన డే టు డే లైఫ్, ఆయన కార్లో ట్రావెల్ చేస్తారు, చేసినప్పుడు న్యూసెన్స్ కానివ్వండి, పక్కన వాళ్ళు లేదా ర్యాష్ డ్రైవింగ్, వాట్ ఎవర్ షీ కెన్ లెర్న్ అండ్ షీ కెన్ బ్రింగ్ దట్ అవేర్నెస్ అండ్ షీ కెన్ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్. అది చేయాలి. ఒక మహిళే కాదు, అట్ ద సేమ్ టైం ఒక పురుషుడు కూడా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళు. మరి చిన్న పిల్లలు వాళ్ళే 10th క్లాస్కి ఏమో నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకో నానమ్మకో తాతయ్యకో చెప్పారనుకోండి, వాళ్ళ పెన్షన్ గురించో, వారి రైట్స్ గురించో, వారికి మెయింటెనెన్స్ లభిస్తుందనో లేదా ఇంకేదనో అని చెప్తే ఎంత బాగుంటుంది. సో ఎంత లిటిగేషన్ తప్పుతుంది, ఎంత అవేర్నెస్ బిల్డ్ అవుతుంది, ఎంత ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అన్నది ప్రతివారు వారికి వారు ఆలోచించుకొని వారికి వారు దే హ్యావ్ టు స్టార్ట్ అవేర్నెస్ అబౌట్ లా అండ్ దే హ్యావ్ టు టేక్ దేర్ రెస్పాన్సిబిలిటీ. దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్సో టు రివీల్ ఇట్ టు ద సొసైటీ. మీ ప్రొఫెషన్లో సక్సెస్కి మీనింగ్ ఏం చెప్తారు మీరు? అసలు సక్సెస్కి మీనింగ్ ఏముంటుంది? సక్సెస్కి కొలమానం ఏంటి? బాగా డబ్బు సంపాదిస్తే సక్సెస్సా, లేకపోతే 10 మంది గుర్తుపడితే సక్సెస్సా, లేకపోతే 100 కేసులు గెలిస్తే సక్సెస్సా, లేకపోతే జడ్జెస్ తోని అప్రిసియేషన్ పొందడం సక్సెస్సా, లేకపోతే ఒక 10 కేసులు మన ఆఫీస్కి వచ్చి మనం గెలవకపోయినా గెలిచినా మన దగ్గర 10 బండిల్స్ అలాగా కనిపిస్తూ ఉంటే సక్సెస్. ఏది సక్సెస్? సక్సెస్కి కొలమానం లేదు. టు మీ సక్సెస్ ఇస్ ప్రతిరోజు ఏదో ఒక పోరాటం చేస్తూ, ఆ పోరాటం మనల్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తూ, ఆ వచ్చినటువంటి మన ద్వారా వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఇంకో 10 మందికి న్యాయం చేసేటటువంటి విధానంలోని ఒక హితం కోరేటట్టుగా, ఒక మంచి జరిగేటట్టుగా ఆ యొక్క జడ్జిమెంట్ ఉపయోగపడితే నా దృష్టిలో అదే సక్సెస్. ఒక పక్కన 2000 సంవత్సరాల నాటి కళ, దాన్ని వదలలేదు, ప్రొఫెషన్ని గౌరవిస్తున్నారు. ఈ రెండు కలిపి సమాజానికి మీ ద్వారా అసలు ఏంటి ఉపయోగం అంటే ఏం చెప్తారు? ఒకటి నా వృత్తిరీత్యా, ఇంకొకటేమో ఒక కళని ముందుకు తీసుకెళ్ళాలి,
ఒక కళ ఈ ప్రపంచపు వెలుగు చూడాలి, 2000 సంవత్సరాల చరిత్ర పుటల్లోనే ఉండిపోయినటువంటి కళ మళ్ళీ దానికి ఆ అపూర్వ వైభవం రావాలి అని చేసేటటువంటి ప్రయత్నం. కల్చర్ అండ్ కంట్రీ రెండిటిని ముందుకు తీసుకెళ్ళాలి. రెండిటికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ అపోహలు ఉన్నాయి, మీరు అన్నారు కదా, డిలేడ్ జస్టిస్ అని, లేకపోతే సామాన్యులు లేదా పాపం అఫోర్డ్ చేయలేని వారు, ఇవన్నీ పోవాలి. ఫస్ట్ ఈ అపోహలన్నీ పోవాలి. కల్చర్ పట్ల ఇప్పుడు చూస్తున్నాం నేటి యువత, నేను చదువుకున్నప్పుడు కూడా డాన్స్ని వెక్కిరించడం కానివ్వండి, లేదా సంస్కృతిని దూషించడం కానివ్వండి, చిన్న చూపు చూడటం కానివ్వండి, ఆ అవగాహన వారికి లేకపోవడం, దీని యొక్క ఔన్నత్యం తెలియకపోవడం, ఇది ఎంత పరమ ఉత్కృష్టమైనటువంటి కళ, పరమాత్మకి సంబంధించినటువంటి కళ అని తెలుసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల కొంచెం బాధ కలుగుతుంటుంది. సో వారిలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించి, ఇది నా యొక్క దేశం ఇంత గొప్పది, నా దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అంతకన్నా గొప్పది, నా న్యాయ వ్యవస్థను నమ్ముకుంటే న్యాయం తథ్యం, అంత గొప్పది అని తెలియజేయాలి. అదే నా దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మము, కళలు, లేదా పండుగలు, లేదా వేషధారణ, లేదా అలంకారము, లేదా ఏదైనా కూడా అంతే గొప్పవి. వాటిని అనుసరిస్తే, ఆచరిస్తే ఇటు వృత్తిరీత్యా సంతోషంగా ఉంటారు, ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయాక పరమాత్మతో కూడా సంతోషంగా ఉంటారు అన్నది నా యొక్క ఎక్స్పీరియన్స్. అండ్ ఐ జస్ట్ ట్రై ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. సో వండర్ఫుల్ అండి. అండ్ ఇప్పుడు సమాజంలో చాలా మంది ప్రొఫెషన్స్ ఎంచుకుంటూ ఉంటారు కదా, ఈ ప్రొఫెషన్స్ తీసుకునే టైంలో అసలు ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది అంటారు? ప్రొఫెషన్ ఎవరిది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, చేసుకోవాలి కూడా విత్ గుడ్ గైడెన్స్. ఇప్పుడు నేను కూడా ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవాలి వేరేదేదో అని అనుకున్నాను, బట్ విత్ ప్రాపర్ గైడెన్స్ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ నో రిగ్రెట్స్, నో రిపెంటెన్స్. గైడెన్స్ అంటే మీరు ఒకటే అండి, ఎందులో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారో చూసుకోవాలి. ఐఎమ్ వీక్ ఇన్ మ్యాథ్స్, నేను ఇంజనీర్ అవుతానంటే అది మీనింగ్లెస్, లేదా నేను మ్యాథమెటిషియన్ అవుతానంటే అది మీనింగ్లెస్. సో ఏది మనకి వీక్నెస్ ఉందో దాన్ని మనం కొంచెం వీ షుడ్ యాక్సెప్ట్ ది రియాలిటీ అండ్ వీ హ్యావ్ టు టేకప్ వాట్ విల్ సూట్ అస్. సో మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ప్రతి ఉద్యోగము గొప్పదే, ప్రతి ఉద్యోగము ఉత్తమమైనటువంటిదే, ప్రతి ఉద్యోగము దానికి ఉండేటటువంటి ఫలితాలు ఉంటూనే ఉంటాయి. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కానీ మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం జీవించగలిగితే అప్పుడు ఒక ఉత్తమమైనటువంటి కెరీర్, ఫుల్ఫిల్నెస్ కూడా ఉంటుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబవ్ ఆల్ ఒక సాటిస్ఫాక్షన్. అదే మనకు నచ్చకుండా, ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను, ఫోర్స్ఫుల్ గా నేను డాక్టర్ అయ్యాను అనుకోండి, నాకు ఇష్టం లేకుండా ఇలా అన్నాను, అవుట్. మువ్వ ఏంటి అసలు, మువ్వ ముద్దు పేరు ఎలా వచ్చింది? నేను పుట్టినప్పుడు మా గురువు ఎవరైతే ఉన్నారో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, మొవ్వ అనేటటువంటి గ్రామం ఉంది విజయవాడ దగ్గర, ఆంధ్రప్రదేశ్ లో. మొవ్వ క్షేత్రయ పదాలు కూడా అక్కడి నుంచే వెలువడ్డాయి. అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మా అమ్మ వెంకటేశ్వరి గారని, వారికి ఇలాగా కూతురు పుట్టిందట అనేటటువంటి న్యూస్, అదే పునఃప్రతిష్ఠ జరుగుతున్న క్షణంలోనే వెళ్ళి తెలిసింది. అప్పుడు మువ్వ పుట్టిందా అని అన్నారట సరదాగా. తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్కి వచ్చి చూసి నా చేతులు, కాళ్ళు, నా ఫేస్ అంతా చూసి మువ్వలా ఉంది మువ్వ అని అన్నారట. వారు ఎంత ప్రేమతో అన్నారో, ఎంత వాత్సల్యంతో అన్నారో, ఎంత దీవెనలతో అన్నారో, ఆశీర్వచనంతో అన్నారో. మువ్వ 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 బాగుంది అని అందరూ మువ్వ మువ్వ అని పిలవడం ప్రారంభించారు. సిబ్లింగ్స్ ఉన్నారా? లేదండి, 1 డాటర్, సింగిల్ డాటర్. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా అల్లరి చేసే తమ్ముడు కావాలి? అస్సలు నాకు వద్దు. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు నా మీదే ఉంది, మళ్ళీ లేదంటే డైవర్ట్ అయిపోతుంది. వద్దొద్దు. నెవర్. ఓకే. ఐఎమ్ సో హ్యాపీ, ఇట్స్ సచ్ అ ప్రివిలేజ్. వన్ అండ్ ఓన్లీ రాజేష్. తిట్టిన నన్నే, కొట్టిన నన్నే, ప్రేమించిన నన్నే. ఐ డోంట్ హ్యావ్ టు షేర్ మై లవ్ విత్ ఎనీబడి. అమ్మ నాన్న లవ్ మొత్తం మనకే కావాలి.
సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్. ఫ్రెండ్స్ తో ఎలా చిల్ అవుతారు ఇంత బిజీ లైఫ్ లో? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. బ్యాక్ దెన్ ప్రొఫెషనల్ రాకముందు బాగానే ఐ యూస్ టు ఎంజాయ్ మై లైఫ్. అప్పుడు కూడా బిజీనే, ఎందుకంటే డాన్స్, మ్యూజిక్ అని అదని ఇదని ఇప్పుడు బిజీగా ప్రోగ్రామ్స్ ఇవ్వడం అలా ఉండేది. ఇప్పుడు ఇంకొంచెం తగ్గిందా, చాలా తక్కువ. నాకు సర్కిల్ పెద్దది, ఫ్రెండ్స్ తక్కువ. ఓకే. సో దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సర్కిల్ అండ్ ఫ్రెండ్స్. హార్డ్లీ ఒక 2-3 పీపులే నా క్లోజ్ పీపుల్. ఇఫ్ ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్, ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్. మా బాబాయ్ కానివ్వండి, ఇట్లా అసలు ఏం చేస్తారు ఖాళీ టైంలో? ఖాళీ ఉండదండి, అసలు ఉండదు. ఖాళీ అనేది ఉండదు. ఓకే. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎప్పుడైనా? మేము నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక డిస్కస్ చేసుకోవడము, లేదా మార్నింగ్ డిస్కస్ చేసుకోవడం, ఇవే. వి ఆఫెన్ ట్రావెల్. మేము కోర్టుకి ఢిల్లీ వెళ్ళడం కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్, ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు టైం దొరుకుతుంది బాగా మాట్లాడుకోవడానికి. అండ్ దట్స్ హౌ వీ స్పెండ్ టైం. అపార్ట్ ఫ్రమ్ దట్ మా గ్రాండ్ మదర్తో స్పెండ్ చేయడానికి, మా అమ్మ పాపం దసరా హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్ వచ్చినప్పుడు ఎక్కడొకక్కడ మా అమ్మ నాన్న మమ్మల్ని తీసుకెళ్ళాం బయటికి. ఇలా దొరికింది టైం అంటే హిమాలయాలకు వెళ్ళిపోతాం, లేదా ఏ కంట్రీకో వెళ్ళిపోతాం. అలాగా వి కీప్ ట్రావెలింగ్, లేదా ఏ బీచ్కో వెళ్ళిపోతాం. అలా ఎంజాయ్ లైఫ్. బట్ మాక్సిమం 98% ఆఫ్ ద టైం మేము తిరుగుతూనే ఉంటాం ఈ బిజీ ఇదిలోని. ఆ 2% ఆఫ్ ద టైం మేము వి లివ్ టు ది ఫుల్లెస్ట్. అలాగా మా బాబాయ్ కానివ్వండి, కాంట్రేకుల శ్రీరామ్ గారు అని అనకాపల్లిలోని ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక 1 year నుంచి ఐ హావ్ బీన్. గంగాధర శాస్త్రి గారు, భగవద్గీత ఫౌండేషన్, వారు ఇచ్చేటటువంటి ఇన్సైట్స్, మా గురువులు, మా ఆచార్యులు చిన్నజీర స్వామి వారు, అహోబిల స్వామి వారు, దేవనాథ్ స్వామి వారు, వారితోటి నాకున్నటువంటి సమయము, వారితో ఎన్నో విషయాలు, భగవత్ విషయాలు తెలుసుకోవడము. అలాగా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 3-4 వారితోని. సో ఇట్ ఇస్ హ్యాపీ అండ్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ హ్యాపీ. నో పర్సనల్ టైం. మా ఫ్రెండ్స్ తో కూడా వి కీప్ డిస్కసింగ్ ఇదే, ఈ ఎఫ్ఐఆర్ పడింది, అదే ఇంకా అదే డిస్కషన్, అదే నడుస్తుంటది. ఏం చేయాలి? కొంతమంది ఫ్రెండ్స్ లా ఫ్రెండ్సే, వాళ్ళు ఏమొచ్చింది ఏంటి మ్యాటర్, ఇప్పుడు ఏ సూట్ వేస్తే బాగుంటది, ఏం చేస్తే. సో ఇట్స్ లైక్ దట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. కోర్ట్ రూమ్ లేదా క్లాస్ రూమ్, ఏది మీకు ఎక్కువ ఎక్సైటింగ్ అనిపిస్తుంది? ఎగ్జైటింగ్ కోర్ట్ రూమే. డైలీ ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్సెస్, ప్రతి క్షణం కొత్త ఎక్స్పీరియన్స్. ఐ కీప్ అబ్జర్వింగ్ క్లయింట్స్ ఎలా, అంటే లిటిగెంట్స్ ఎలా ఉన్నారు, జడ్జ్ ఎలా ఉన్నారు, ఇప్పుడు జడ్జ్ ఏం తీర్పిస్తారు, వీళ్ళు ఏం చెప్తారు, అదర్ సైడ్ ఏం చెప్తారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్. లా ఏ పాయింట్ రేజ్ చేస్తారు, లీగల్ పాయింట్, దాన్ని జడ్జ్ ఎలా అర్థం చేసుకుంటారు, ఏ జడ్జిమెంట్ ఇస్తారు, చాలా ఇంట్రెస్టింగ్. చట్టం లేదా ధర్మం, మీ హార్ట్ కి ఎక్కువగా దగ్గరగా ఉండేది? ధర్మం చుట్టూనే ఆల్వేస్. చట్టం పోరాడేదే ధర్మం గురించి కదా అల్టిమేట్లీ. రామాయణంలో మీ ఫేవరెట్ పాత్ర? సీత. ఒక కేసు వాదించేటప్పుడు లాజికల్ గా ఆలోచిస్తారా, లేదంటే ఒక ఇంట్యూషన్ ఉంటుందా? లాజికల్. ఇంట్యూషన్ విల్ నాట్ వర్క్ ఇన్ కోర్ట్స్, ఓన్లీ లాజిక్. లా ఫస్ట్, తర్వాత లాజిక్. సోషల్ మీడియాని అది బ్లెస్సింగ్ అనుకుంటున్నారా, లేదా ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో ఛాలెంజ్? ఆల్వేస్ అ ఛాలెంజ్. వై, ఎందుకని అలాగా? అంతే కదా. దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకటి, ప్రతి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడము, అసలైన ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకోకుండా ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, దాన్ని మిస్ ఇంటర్ప్రెట్ చేయడము. రీసెంట్గానే చిన్నజీర స్వామి వారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అని. ఏమన్నారు? వారు తిట్టలేదు, దూషించలేదు, పరమ వైష్ణవులు అని భక్తితోనే అన్నారు. మరి దాన్ని తెలియనటువంటి వారు అసలు రకరకాల మాటలు అనడం, చాలా ఆచార్యులని అలా యతిని అలా దూషించడం అన్నది సమంజసం కాదు. మరి అలాగ ఏమి కూడా అవగాహన లేని వారు మాట్లాడుతున్నారు, మరి అది ఛాలెంజే కదా. ఒక మహిళ ఉందనుకోండి, ఆవిడ ఎంత మాతృ స్వరూపురాల్లాగా కనిపించినా కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అది ఛాలెంజే కదా. మరొక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దాన్ని వారికి తెలిసింది ఏదో చెప్తున్నారు కానీ అసలేంది చెప్పట్లేదు, మరి అది ఛాలెంజే కదా. సో ఏదైనా కూడా ఇలా చూసుకున్నా కూడా అది ఛాలెంజే. దో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్, అందరి చేతికి అందుతోంది ఆ యొక్క ఇది, కానీ అది ఎలా అందుతుంది, దాని వల్ల వచ్చేటటువంటి రిపర్కషన్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది
బ్లెస్సింగ్ స్టేజ్ దాటి ఛాలెంజ్ స్టేజ్ లో పడిపోయింది ఆల్రెడీ. అడ్వకేట్ కాకపోతే ఏమయ్యేవారు? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ డాక్టర్. ఓకే. కాకపోతే చాలా లాంగ్ టెన్యూర్, ఇప్పటికి కూడా సెటిల్ అయ్యేదని కాదు అని వేరే ఏదైనా చూస్ చేసుకోమన్నారు. డాక్టర్ కాకపోయి ఉంటుంటే ఇప్పుడు బీన్ అ కర్ణాటిక్ సింగర్. నాకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. దో నేను నేర్చుకోలేకపోయాను. ఒక ఇది పాటలు ట్రైన్ పాడుతూ ఉంటారు ఇంట్లో? పాడతాను. ట్రైన్ అంటే ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకోలేకపోయాను. మేబీ ఆ ట్రైనింగ్ దొరుకుంటుంటే ఐ వుడ్ హావ్ బీన్ మంచి సింగర్ అయిపోయారు. సింగర్ ఆర్ అన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అలా అటు వెళ్ళేదానేమో. అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఎండ్ చేసేటప్పుడు ఒక సాంగ్. అమ్మో. నెక్స్ట్ నాట్యం లేదా న్యాయం? న్యాయం. స్ట్రెస్ రిలీఫ్ అనిపించేది ఏది ఆ రెండిట్లో? న్యాయమే. 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 యువతకు ఒక లీగల్ టిప్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? అవేర్నెస్. ప్రతి వాళ్ళు దే హ్యావ్ టు స్టార్ట్ బయింగ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ న్యాయ సంహిత అండ్ నాగరిక సురక్ష సంహిత తీసుకొని అసలు ఏంటి రైట్స్, ఏంటి మనకు ఉండేటటువంటి బాధ్యతలు, మెయిన్గా ఏంటి క్రైమ్స్, ఎటువంటి క్రైమ్స్ ఉంటాయి, ఇటువంటి క్రైమ్స్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి, చాలు, ఇంతవరకు చాలు. అదే ఒక మహిళ అనుకోండి, మహిళలకు ఏమి లాస్ ఉన్నాయి ఫేవరబుల్గా. ఒక వృద్ధులు అనుకోండి, వృద్ధులకు ఏమున్నాయి. చిల్డ్రన్ అనుకోండి, మన పిల్లలకి ఎటువంటి రక్షణ మనం కలిగించగలము. ఒక మీడియా పర్సన్ అనుకోండి, ఎటువంటి వాక్ స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది. ఒక డాక్టర్ అనుకోండి, ఎటువంటి నెగ్లిజెన్స్ చేస్తే ఎటువంటి శిక్షలు పొందుతారు, నెగ్లిజెన్స్ చేయకుండా ఉండడానికి ఎటువంటి ఇవి తీసుకోవాలి చర్యలు. అలాగా ప్రతి ఒక ఆర్టిస్ట్ అనుకోండి, ఒక ఆర్టిస్ట్ ఎలాగా వారి యొక్క కల్చర్ని కాపాడాలి. లేదా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది. లేదా ఒక లెజిస్లేటివ్ అథారిటీ అనుకోండి, చట్టాలను ఎలా తయారు చేస్తారు, స్టేట్ లిస్ట్ ఏంటి, కంకరెంట్ లిస్ట్ ఏంటి, యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్కి ఏ బాధ్యతలు ఉన్నాయి, సెంటర్కి ఏం బాధ్యతలు ఉన్నాయి, లేదా కంకరెంట్ లిస్ట్లోని ఎటువంటివి ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్, అవేర్నెస్. అది యువతనే కాదు, ప్రతి ఒక్కరికి అది ఉండాలి. మీ వ్యక్తిత్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆ వ్యక్తిత్వాన్ని నిత్య విద్యార్థిని. నిత్య విద్యార్థి. అంతే. సో నైస్. ఒక్క పాట మా కోసం. నాకు కొంచెం బ్యాడ్ థ్రోట్ డ్యూ టు ట్రావెల్. పర్లేదు, కొంచెం ట్రై. ఎస్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణదర్కజ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణం వచసా గృణామి శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. ఎంత మంచిగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్. సో చూసారు కదా, ధర్మాన్ని పాటిస్తూ న్యాయాన్ని సామాన్య ప్రజలకి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా న్యాయాన్ని తెలియపరచాలి అని తన వృత్తి ద్వారా సేవలు అందిస్తున్నారు మన శుభరాజేశ్వరి గారు. తన కళని వదులుకోవట్లేదు, తన ప్రొఫెషన్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండింటిని మేనేజ్ చేస్తూ రెండింటిని సైమల్టేనియస్గా మన కంట్రీ కోసం మన కల్చర్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నారు. సో ఆవిడతో ఎంత మాట్లాడినా సరిపోవట్లేదు. ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ ఆవిడతో కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega 9 TV.